శివుడు నందిని ఎందుకు శపించాడో మీకు తెలుసా? ఒకరోజు లక్షలలో ఋషులు అందరూ యజ్ఞాలు చేస్తారు. మా జీవితాలు బాగుపడాలి అంటే ఏం చేయాలి అని అడుగుతారు. ఇదంతా గమనించి శివుడు నందితో నేను చెప్పే మాటలు తప్పకుండా మనుషులందరికీ చెప్పు నంది అని ఇలా చెబుతాడు. ప్రతిరోజు ఒంటికి నూనెను పట్టించి తలస్నానం చేయాలి. నెలలో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి. జంతువులను హింసించకూడదు. వాటికి ఆహారం పెట్టాలి అని చెబుతాడు. నందీశ్వరుడు సరే స్వామి అని భూలోకానికి వచ్చి మనుషుల దగ్గరికి వెళ్ళి శివుడు చెప్పింది మర్చిపోయి అయోమయంలో ప్రతిరోజు ఆహారం 3 పూటలా తినాలి, నెలకి ఒక్కసారి నూనెతో తలస్నానం చేయాలి అని చెబుతాడు. ఈ మాట వినగానే మనుషులందరూ సరే అని ఎంతో ఆనందపడతారు. కానీ ఈ విషయం తెలుసుకున్న శివుడికి ఎంతో కోపం వస్తుంది. నేను చెప్పింది ఏంటి, నువ్వు వాళ్ళకి చెప్పింది ఏంటి నంది? మనుషులను 3 పూటలా తినాలి అని చెప్పావు కదా. ప్రజలు రోజుకు 3 పూటలా తినాలి అంటే చాలా ఆహారం కావాలి. వారికి అంత ఆహారం అందడానికి నువ్వే వారికి సహాయం చేయాలి. నువ్వే రైతులకి భూమిని పండించడానికి వ్యవసాయంలో సహాయం చేయాలి అని నందిని శపిస్తాడు. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.